వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. భక్తి లేని వారిని టీటీడీ చైర్మన్లుగా నియమించి లడ్డు తయారీలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి వాడటం దారుణమన్నారు. హవాలా ఏజెంట్ ద్వారా వైసీపీ నేతలకు 12.55 కోట్లు చేరినట్లు దర్యాప్తులో తేలిందని ఆరోపించారు. కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్వాసాలతో తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక రకాల పాపాలు జరిగాయి. స్వామి పైన విశ్వాసం లేని వాళ్ళని, దైవభక్తి లేని వాళ్ళను, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళను, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళను చైర్మన్లుగా చేసి తిరుమల భక్తుల మనస్సులను విపరీతంగా గాయపరిచాడు జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డు అంటేనే పవిత్రతకు మరో పేరు, మరో రూపం. అది చాలా పవిత్రంగా తీసుకునే ఆ లడ్డూను కల్తీ చేసి నాసిరకంగా మార్చి సైజు తగ్గించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు వైసీపీ నాయకులు.